మా మధ్యకు రండి. మా ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకిస్తున్న దేవా, నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నీ పాదములకు ఎనలేని వందనాలయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవా నీకే స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా నా గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి, మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి నాయన. నీవు తప్ప మాకెవరు లేరు నాయన. నీ నామములనే స్వస్థత, నీ నామముల రక్షణ నాయన. సమస్తము నీవు నాయన. మా ఆధారము నీవే నాయన ప్రభ. నువ్వు నమ్ముకొని జీవిస్తున్నావా నాయన. ప్రతి ఒక్క బిడ్డల పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ కృపలో భద్రపరచండి దేవా, నీకు స్తోత్రములయ్యా. నీ రాకడ పర్యంత వరకు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా సాక్షి జీవితాలు కాపాడుకుంటూ నీ కొరకు జీవించలాగా నీ కృప మెండుగా మేమందరి మీద దయచేయండి అయ్యా. అలాగే నాయన నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి నాయన, మీ రక్తంతో కడగండి నాయన. యేసయ్యానికే స్తోత్రములయ్యా. ఇది నాన్న ప్రభా నీ ఇద్దరు బిడ్డలు నీ వాక్యాన్ని ప్రకటించుచుండగా నాయన ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి నాయన. మీరే మాతో మాట్లాడండి నాయన. ఎవరికి ఏ వాక్యం అవసరమో నాయన సమస్తమైన దేవుడు నాయన. మా హృదయ తలంపులైన దేవుడు నాయన. అయ్యా మాకు తండ్రి మా ఆత్మలకు తృప్తి కలగ చేయండి, దీని జీవాన్ని మాకు దయచేయండి ఆయన. తండ్రి నీకే వందనాలు స్తోత్రములు. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు ప్రభా నాయన. అడుగుతున్నాము నాయన, నీ పాదము గొడవను గోజాడుతున్నాము నాయన. మా ప్రాణాత్మ దేహములకు ఏది అవసరమో నాయన, నీ చిత్తం ఏమైందో మా పట్ల ప్రతి ఒక్కరికి తెలియచేయండి అయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడి నువ్వు మాట్లాడే దేవుడు నాయన. ఆయన సహాయం దయచేయండి నాయన. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యకు రండి నాయన. మీ వెలుగుతో నింపండి తండ్రి నాయన. సహాయం దయచేయండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అనేక మందిని తోడుకొని రండి నాయన ప్రభా నాయన. నీ వాక్యము సర్వసత్యమైన వాక్యము తెలుసుకొని వాక్యానుసారంగా జీవితాన్ని సాధించుకోవడానికి సహాయం దయచేయమని ఆయన. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని అందరినీ మా ప్రాణాత్మ దేహంలో మీకే చెల్లించుకుంటూ తండ్రి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుని కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరూ సౌఖ్యముగా ఉన్నారా? దేవుని కృపలో సౌఖ్యముగా ఉన్నారు. ఎక్కువ గొంతులు వినపడలేదు. దేవుడి దయ వల్ల అందరూ దేవుని కృపలో అందరూ ఉన్నాం. ఆమేన్. 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 మా నిర్మలా బ్రదర్ గారండి మాట్లాడేవా? మాట్లాడాను బ్రదర్ గారండి. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ దినమున వాక్యము మత్తయి 7వ అధ్యాయము 15వ వచనము 16, 20వ వచనం దాకా చదవచ్చు. వార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 దాకా. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. చూడండి, వారు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. తర్వాత వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు గాని ఎక్కడికి వస్తారు? మీ వద్దకు, మన వద్దకు. విశ్వాసులైనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. లోకములో ఉన్నటువంటి వాళ్ళకు గురించి మాట్లాడటం లేదు. మీ యొద్దకు వస్తారు. ఎలా? గొర్రె తోలు వేసుకొని వస్తారు. గొర్రె తోలు అంటే గొర్రె చర్మం అంటే సాధు స్వభావం నటిస్తూ ఉంటారు. మామూలుగా యేసు ప్రభు యొక్క శిష్యులమైనటువంటి మనము గొర్రె పిల్లలాగా ఉంటున్నాం. మనం వాడికి అవసరం ఏమైంది? వాడు కూడా గొర్రె పిల్లని
అని చెప్పుకుంటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. చేస్తాడు. కాబట్టి గొర్రె చర్మము వేసుకుంటాడు. అర్థమైంది కదా? కాబట్టి గొర్రె చర్మము అవసరం అక్కడ వాడికి. లేకపోతే గొర్రెలు ఒక్క గొర్రె కూడా రిసీవ్ చేసుకోదు. దగ్గరికి రాదు. అది దగ్గరకు వస్తే పారిపోతాయి కదా. అవును. అందుకని మనతో కలిసి జీవించాలి అని ఉద్దేశం మీద వాడు గొర్రె చర్మము కప్పుకొని కలిసి జీవించాలని ప్రయత్నము చేస్తాడు. తర్వాత చాలు. గొర్రె చర్మము వేసుకుని మీ వద్దకు వత్తురు కాని వారు లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాడు గొర్రెలాగా కనబడుతున్నాడు మనకి, బాగా మళ్ళా ఎమ్మడబడి వస్తున్నాడు. వాడు మనిషి లోపల మాత్రమే ఎలా లోపల ఉన్నాడు? వాడు తోడేళ్ళ మనసు, క్రూరమైనటువంటి వ్యక్తి వాడు. సహోదరులారా, గొర్రె పిల్ల వేషము ధరించుకొని ఘోరమైన లోన హృదయమంతా కల్మషమైతో కూడినటువంటి వాడుగా వాడు విస్తాడు. చదవండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఇక వాడిని తెలుసుకోవాలంటే లోపలదని మీకు తెలియదు. వాడి ఫలాన్ని మీకు తెలియదు. చక్కగా అందంగా మౌనంగా కనబడుతున్నాడు. ఎంత చక్కగా కనబడితే అలా చక్కగా కనబడుతున్నాడు. అబద్ధ ప్రవక్తవాడు. అయితే వాడిని తెలుసుకోవటం ఏంట? ఫలాలు గమనించి ఫలము వలన. అంటే ఎట్లా తీస్తారంటే, సపోజ్ మీతో కలిసి సహవాసం చేస్తున్నాడు. చిన్నగా ఏ విషయం దగ్గర తెలుస్తాడు గ్రహించండి. మీ దగ్గరకు వచ్చేది డబ్బు విషయము తెలిసిపోతాడు. అమ్మా ఏం చేస్తాడమ్మా? డబ్బు విషయంలో డబ్బు దగ్గరకు వచ్చేసరికి చిన్నగా బయట పెడతాడు. 1, 2, 3 అట్లా. ఆ విషయమై డబ్బు విషయమై ఎత్తుతాడు. ఇక 2 స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. కాబట్టి ఈ 2 విషయాలు వాని ఫలములను బయట పడేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాడు మనతోటి సరదాగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, మాట్లాడుతుంటాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు, మనతో కలిసిపోయేవాడుగా ఉంటాడు. కానీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి బయట పడేస్తాడు దేవుడు. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను డబ్బు విషయం కనుక ఆలోచించామంటే ఆ రోజు వాక్యం చదవడానికి మన వాళ్ళు దగ్గరికి రారు. వాక్యము డబ్బు విషయాన్ని కనుక ప్రేమించినట్టయితే, డబ్బు విషయాన్ని ప్రేమిస్తే వాక్యం వినేటువంటి సహోదరులు కూడా దూరమైపోతారు. ఇది ప్రాక్టికల్ అనుభవంతో నేను చెప్తున్న మాట. ఆ రోజు కంప్లీట్ దేవునికి లోబడిపోయి కనుక ప్రార్థన చేసుకునేటట్టయితే వాడు ఖచ్చితంగా మన వాళ్ళు దగ్గరకు వస్తారు. అంటే గొర్రెలు గ్రహిస్తున్నాయి. అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారో గ్రహిస్తాయి. కాబట్టి 1 డబ్బు, 2 ఇంకోటి అమ్మాయి. ఇలాంటి వారు అబద్ధ ప్రవక్తలు జాగ్రత్తగా మనము
ఉండవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మత్తయి సువార్త 20 వరకు చదవలేదు. అమ్మ చదువు కంప్లీట్. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళైనను, పల్లేరు చెట్లు అంజురపు పళ్ళైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి ఆమేన్. వారి ఈ ఫలముల వలన సంగతులన్నీ ఎవరికి తెలుసమ్మా? యేసయ్యకొక్కడికే తెలుసు. తెలుసు. మనుషులు మనకు తెలియదు, కానీ వాని క్రియలను మీరు జాగ్రత్తగా పరిశీలించవలసిన వారుగా ఉన్నాము. ఆమేన్. 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 మత్తయి సువార్త 24:45 వచ్చిన అనుకుంటా. చదవమ్మా. 24:4-5. 44, 45 చదువునా? 4:5. ఏ సామున 4:5. 4 24 వచ్చాయి. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు చాలా చిన్నవారుగా కనబడుతున్నారు, కొత్తవారుగా కనబడుతున్నారు. కానీ యేసు ప్రభు చిన్న పిల్లలకి చెప్తున్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? నాకు నేను చెప్పాను, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు? సమయం వచ్చిందాక మౌనంగా ఉంటారు. గొర్రెల చర్మంతోనే ఉంటారు. ఆ సమయము వచ్చినప్పుడు ఏమవుతారు? వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి లేడీస్ విషయములో, ఇంకా మోసము కూర్చిన విషయములు వాళ్ళు ఏమవుతారు? బయటపడతారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మీరు ఎవరును మిమ్మను మోసము పరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మోసము చేయకుండా. ఆమేన్. హల్లెలూయా. నేను విజయవాడలో పనిచేసినప్పుడు సోదరుడు బ్రహ్మాండంగా వాక్యం చెప్తున్నాడు. బ్రహ్మాండంగా చెప్తున్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు మనిషి, అద్భుతముగా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి బహుశా సరే ఇప్పుడు అనవసరం టైం ఇష్ట తప్ప ఏం లేదు. అసలు వాక్యము అన్ని మ్యాప్స్ వేసి వాక్యము చెప్తున్నాడు. చాలా చక్కగా చెప్తున్నాడు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు. అనుకున్నారు అందరూ కూడా ఆయన దగ్గరికి పోవటం చేశారు. ఒకరోజు నా దగ్గరకు వచ్చారు, మాట్లాడాను, పంపించాను. ఆ తర్వాత చిన్నగా టీచర్స్ అక్కడికి వచ్చిన అందరూ శిష్యులని డబ్బులు అడగడం బిగించేశాడు. డబ్బులు 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 కాసేపులు ఏమో అర్జెంటుగా పోయిందా, అర్జెంటుగా ఉందమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పి చిన్నగా డబ్బులు వసూలు చేసుకున్నాడు. అక్కడి నుంచి జంపు. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. వాక్యము చాలా బాగా చెప్తున్నాడుగా అన్నట్టుగా కనపడుతున్నాడు. వాక్యం బాగా చెప్పాడు కదా, ఇతను నిజంగా దైవజనుడు కాకపోతే ఎవరబ్బా అనేటువంటి భావన మనుషుల్లో కలగజేశాడు. డబ్బులన్నీ ఏం చేశాడు? వసూలు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనము ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అందుకని నేను
మొట్టమొదటి నుంచి కూడా మన గ్రూపులో పైసలు ఒక్క పైసా కూడా ఏలు పెట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అలానే లేడీస్ విషయము సరళంగా మాట్లాడటము ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ ఒప్పుకోరు. హల్లెలూయా. హల్లెలూయా. సరదాలు గిర్దాలు మాట్లాడటము ఇట్లాంటి వద్దొద్దు. అవసరమైందా మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. చూచుకొనుడి. 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరచుదురు. ఆమేన్. అది మన దగ్గర లేదు క్రిస్తానికి. 5వ వచనం అయిపోయింది. చదవమంటారా? 11:24 వచనం. మత్తయినా అదేమ్మా, అదే 4, 5. 24లోనే 11 అనేకులైన 24వ అధ్యాయము 11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసపరచుదురు. మోసం చేయాలని ఏం చేస్తారు? ఇంకా కొంతమంది 24 వచ్చిన అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము సాధ్యమైతే మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనపరచెదరు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా అనుకున్నారు మేము బ్రదర్ మేము అట్లా లోబడము అని చెప్పుకున్న వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. సంతోషం. ఆమేన్. హల్లెలూయా. 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 వాడు ఏ మనిషిని ఎట్లా పడేయాలో జాగ్రత్త వాడికి తెలుసు. ఆలోచించి లోపం ఉంది, ఏ విధంగా పడేయగలదు తెలుసు నాకు. అందుకని అవసరమైన సూచక్రియలు చేద్దాము, మహత్కార్యములు చేద్దాము. అలాంటివి కూడా అవసరమైతే చూద్దాం. ఇప్పుడు మామూలుగా డబ్బుల విషయంలో సరే, మమ్మల్ని మోసం చేయలేడు ఒకడు, ఓకే. లేడీస్ విషయం అబ్బాయి మేము చాలా స్ట్రిక్ట్ అండి, మంచిది. మహత్కార్యములు చేస్తాడు, అద్భుత కార్యాలు చేయడు, సూచక క్రియలు చేస్తాడు. ఏం చేయలేడు? అద్భుత కార్యాలు చేయలేడు. అమ్మ జాత మళ్ళా వాడు ఏమి చెయ్యలేడు. సూచక క్రియలు చేయగలడు, మహత్కార్యాలు చేయగలడు, కానీ అద్భుతాలు చేయలేడు. మాత్రమే చేయలేడు. వాడు చేయండి చెప్పండి, ఒక్కటి నాకు వినపడలా. సూచక క్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, కానీ అద్భుతాలు వాడు చేయలేడు. అలాంటి చాలా చేస్తాడు, కానీ అద్భుత కార్యాలు మాత్రం వాడి వల్ల కానే కాదు. పెట్టుకోవాలి మీరు. అందుకే మీకు స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది. ఆ రెండు ఎవడైనా చేస్తాడు. వాడిని చూడంగానే చేయించాడండి, అమ్మో దైవజనుడండి, గొప్ప భక్తుడండి అని చెప్పుకోవచ్చేమో, కానీ అద్భుతములు జరగవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇది ఈనాడు ఇప్పుడు సంగతి కాదు. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1-3. టైం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రభు కృప అయినప్పుడు ఇంకొకసారి చదువుకున్నాము. కాబట్టి మనము
మనం ఎట్లా ఉండాలి? గొర్రె పిల్లల్లాగా ఉండాలి. వాడు అంతా గొర్రె చర్మము కప్పుకొని వస్తాడు, వస్తాడు. మోసపోతాడు. కానీ వాడి ఫలాలు వాడి చూసి లోపట క్రూరమైన ఆ, తోడేలు తోడేలు. క్రూరమైన క్రూరమైనటువంటి తోడేళ్ళు కలిగి ఉన్నారు. వాడు ఏం చేశాడు? వాడి ఫలము జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు వాడి దగ్గర ఫలం ఒకటి తెలుస్తుంది. వాడి ఫలం ఎట్లాంటిదంటే చాలా భయంకరమైనటువంటి మోసకరమైనటువంటిది. వాడి జీవితమే మోసం. మోసకరమైన జీవితము. కానీ అది అతడు జాగ్రత్తగా నీతిమంతుడుగా కనపడతాడు. నీతిమంతుడు పైకి కనబడతాడు. ఒక మనిషి మంచోడు కాదంటే అర్థం ఏంటి? ధనాపేక్ష, అపేక్ష 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 లోకంతో సంబంధం ఉన్నవాడు. అలాంటి అపేక్ష కలిగి ఉండటము. రెండోది స్త్రీ లోలుడు లాంటిది. ఇంకా అనేకమైనటువంటి సూచక కార్యములు సూచక క్రియలు చేసేవాడు. కార్యములను కనపరిచేవాడు. నేనే క్రీస్తునని చెప్పేవాడు. తర్వాత మోసపరిచేటువంటి వాడు. ఇది మోసపరిచే ఆత్మ. అదేంటమ్మా? చేసే ఆత్మ. అది వాడి లోపల ఉంటది. కనుక సమయం వచ్చిందాక చక్కగా కనబడతాడు. సిస్టర్ గారు బాధలు తప్పలేదు, నాకు సహాయం చెయ్యాలి అని అన్నట్టు చెప్పి డబ్బులు వసూలు చేసుకొని అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సింది సంఘం కాదు. నిజంగా పిల్లలు ఆకలితో అన్నముతో ఆకలి కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఆహారము కావాలని ఉన్నారు తెలుసు? ఆహారం అంటే ఇది తినే తిండి కాదు. ఆత్మ సంబంధమైన ఆత్మ ఆహారము దేవుడు మనకి గ్రూపులో నిండుగా మనకి ఇస్తున్నాడు. దాన్ని పొందుకోండి, ఆహారాన్ని పొందుకోండి. సమయంలోపు రండి, మీరు లేటుగా రాకండి. పోగొట్టుకుంటారు ఒక్కొక్క దాన్ని. అంతకాడికి ప్రయోజనమేమి? మన టైం ప్రకారము మనం వచ్చేటట్టు ప్రయోజనము లేదు సహోదరుడా. మీరు కష్టపడండి, కొంచెము లేటుగా లెగవండి, వాక్యము వినండి, మా అనుభవాలు కూడా మీరు తెలుసుకోండి. దానివల్ల మీ జీవితంలో దేవుడు మీకు ఆ సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారు ముందే. మీకు ముందే తెలిసినప్పుడు జాగ్రత్త పడతారు కదా. జాగ్రత్త పడతారు. ప్రార్థన ఏ విధంగా చేసినప్పుడు నేను సాతాన్ని జయించగలిగాను అనే విషయము మీకు నేను చెప్పినప్పుడు అవును అని మీరు పొందుకోగలరు. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా దేవా యేసుక్రీస్తు ప్రభువా, ఈ సంఘములో వచ్చేటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పల్లవి ఆయన బ్రదర్ గారు వచ్చారు.